చల్లని గాలి తగులుతున్న ఆ వెంకట్రామప్ప మదిలో ఆలోచనలు మాత్రం వేడిగా రివ్వున తిరుగుతున్నాయి. నేను ఎందుకు ఇలా కోపానికి వసుడైపోయానో, ఇంత చిన్న విషయానికి కోపానికి వసుడైపోయానే. మహాస్వామి కనుక నా కోపాన్ని సరిదిద్దకుండా ఉంటే. జై శ్రీరామ్. వాల్మీకి రామాయణం సుందరకాండ సిద్ధి సర్గలు 24వ భాగంలోకి ప్రవేశిస్తూ ఈరోజు మనం మననం చేసుకోబోయే సుందరకాండ సిద్ధి శ్లోకం నమస్తు వచస్పతయే సా వజ్రనే స్వయంభువై చైవ హుతాసనాయ అనేన చ ఉక్తం యదిదం మమ అగ్రతో వనౌకస తచ్చ తదాస్తు నా అన్యదా. ఇప్పుడు ఇంత అర్ధరాత్రి వేళ అందరూ అదమరిచి నిద్రపోతున్న ఈ వేళ ఈ అశోకవనంలో ఇంత అద్భుతంగా రామకథను గానం చేసింది ఈ వానరమా అనే ఆ సీతమ్మ తల్లి ఆశ్చర్యపోతూ తన కన్నులను కూడా తను నమ్మలేక ఇది కళ అనుకునుంది ఆ తల్లి. వెంటనే శాస్త్ర ప్రకారం వానరం కలలో రాకూడదే, నా వారికి ఏమీ కాలేదు కదా అని వెంటనే లక్ష్మణుడితో కూడిన నా రాముడికి శుభమగుగాక, నన్ను పెంచి పెద్ద చేసిన నా తండ్రి గారు జనక మహారాజుకు శుభమగుగాక అని ఆ తల్లి మంగళాశాసనం పలికింది. వెంటనే ఇది కళ అనుకుంటున్నానే, కళ రావాలంటే ముందు నిద్ర రావాలి కదా. ఈ కష్టాల్లో కూరుకుపోయిన నాకు నిద్ర వచ్చి ఎన్నాళ్ళయింది, ఇది కళ మాత్రం కాదు. బహుశా నా రాముణ్ణే ఎప్పుడూ స్మరిస్తుండడం వల్ల ఇది బహుశా నాకు కలిగిన భ్రాంతి ఏమో అనుకున్నది ఆ సీతమ్మ తల్లి. కానీ భ్రాంతి అంటే దానికి రూపం ఉండదే, కానీ నాకు ఈ ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ రూపం మాట్లాడుతోందే, కాబట్టి ఇది భ్రాంతి కూడా కాదు. ఏది ఏమైనా సరే ఈ వానరం పలికింది నిజము కావాలని ఆ సీతమ్మ తల్లి చేసిన ప్రార్థనే ఈనాటి మన సుందరకాండ సిద్ధి శ్లోకం. ఆ తల్లి అంటోంది, నమస్తు వచస్పతయే సా వజ్రనే స్వయంభువే చైవ హుతాసనాయ అనేన చ ఉక్తం యదిదం మమ అగ్రతో వనౌకస తచ్చ తదాస్తు నా అన్యదా. ఈ శ్లోకంలో సీతమ్మ తల్లి నమస్తు వాచాస్పతయే అంటోంది. వాచాస్పతయే అంటే ఆ వాక్కుకు అధిదేవతైనటువంటి ఆ బృహస్పతికి నమస్కారం. సా వజ్రనే ఆ వజ్రాయుధాన్ని ధరించిన ఆ ఇంద్రుడికి నమస్కారం. స్వయంభువే ఆ యొక్క బ్రహ్మదేవుడికి నమస్కారం. చైవ హుతాసనాయ ఆ అగ్నిదేవుడికి నమస్కారం అంటూ ఆ తల్లి అంటోంది. అనేన చ ఉక్తం యదిదం మమ అగ్రతో వనౌకస. వనౌకస అంటే వనంలో అంటే అడవిలో నివసించేటటువంటి ఆ వనవాసి అంటే ఆ వానరం. ఇందాక ఆ వానరం ఏదైతే నా ముందర పలికిందో ఆ వాక్కులన్నీ తచ్చ తదాస్తు నా అన్యదా, అవన్నీ సత్యముగుగాక, ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండుగాక అని ఆ సీతమ్మ తల్లి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఈ శ్లోకంలో సీతమ్మ తల్లి చేసిన ప్రార్థనను కానీ మనం గమనిస్తే ఆ సీతమ్మ తల్లి యొక్క బుద్ధి కుశలత కనిపిస్తుంది. ముందుగా తను నలుగురు ముఖ్యమైన దేవతల్ని ఈ శ్లోకంలో ప్రార్థన చేసిన అందరికన్నా ముందు ఆ బృహస్పతి ప్రార్థన చేస్తోంది. ఎందుకయ్యా అంటే ఇంతవరకు ఆ ఆంజనేయ స్వామి పలికినటువంటి వాక్కులన్నీ నిజం కావాలని ఆ వాక్కులకి అధిదేవత అయినటువంటి ఆ బృహస్పతిని ప్రార్థిస్తూ నమస్తు వాచాస్పతయే అని పలుకుతోంది సీతమ్మ తల్లి. ధర్మాత్మురాలైన ఆ సీతమ్మ తల్లి చేసిన ప్రార్థనను ఆ దేవతలు అనుగ్రహించకుండా ఉంటారా? అయ్యా, ఒక ధర్మాత్ముడు చేసే ప్రార్థనకు ఒక అధర్మాత్ముడు చేసే ప్రార్థనకు ఎంతో తేడా ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మోసం చేసి బ్రతికిన వాడు కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు. అప్పుడు అతను చేసినటువంటి పాపం ఆ ప్రార్థన భగవంతుణ్ణి చేరకుండా ప్రతిబంధకంగా నిలుస్తుంది. అదే ధర్మాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి ఒక ధర్మాత్ముడు, ఒక పుణ్యాత్ముడు, ఒక పీఠాధిపతి తను భగవంతుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వెంటనే వాయువేగంతో ఆ పరబ్రహ్మాన్ని చేరుకుంటుంది. ఆ భగవంతుడు అలాంటి ప్రార్థనల్ని ఎప్పుడూ వమ్ము కానీయుడు. అందుకు ఉదాహరణగా బెంగుళూరు పట్టణంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటనను మీ ముందర ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అవి శ్రీ 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 చంద్రశేఖర భారతి మహాస్వామి ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగేరి శారదా పీఠానికి 34వ పీఠాధిపతులుగా సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి రోజులో ఆ రోజు మహాస్వామి
మహాస్వామి తన 2వ విజయ యాత్రలో భాగంగా బెంగళూరు పట్టణానికి వచ్చి ఉన్నారు. అదే సమయంలో కె వెంకటరామప్ప అనే ఓ వ్యక్తి బెంగళూరు సెంట్రల్ కళాశాలలో కన్నడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతను పుట్టింది సనాతన బ్రాహ్మణ కుటుంబంలో అయినా ఆ వ్యక్తికి హిందూ దేవుళ్ళన్నా హిందూ సంప్రదాయాలన్నా ఎలాంటి విశ్వాసాలు ఉండేవి కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉదయమే నిద్రలేచి పూజా పునస్కారాలు చేస్తుంటే ఈ వెంకటరామప్ప మాత్రం ఎప్పుడో ఆలస్యంగా నిద్రలేసేవాడు. లేవగానే ఏదో స్నానం చేసి ఉన్నది తిని కళాశాలకు వెళ్ళిపోయేవాడు. కళాశాల అయితే నేరుగా ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. ఏ క్లబ్లో పబ్బులో తిరిగి ఏ సగరాత్రికో ఇంటికి వచ్చేవాడు. పాపం వాళ్ళ నాన్నగారు గొప్ప భక్తులు. ఆయనకు తన కొడుకు ఈ విధంగా చెడిపోతుంటే చాలా బాధేసేది. ఆ రోజు రాత్రి వెంకటరామప్ప ఇంకా ఇంటికి రాలేదు. పాపం కొడుకు కోసం ఆ నాన్నగారు ఇంటి అరుగు ముందరే కూర్చొని వేచి చూస్తున్నారు. అప్పుడే రాత్రి 11 గంటలు అయిపోయింది. మెల్లగా తూలుకుంటూ వస్తున్నాడు వెంకటరామప్ప. వచ్చి రాగానే ఆ నాన్నగారు లేచి, ఒరే వెంకటరామప్ప, ఎందుకురా ఇట్లా రోజు ఆలస్యంగా వస్తావు, ఎక్కడికి రాకపోయినావు అని అడిగారు పాపం. అప్పుడు వెంకటరామప్ప, మిత్రుల ఇంటికి వెళ్ళాను నాన్నగారు, ఆలస్యమైంది అన్నారు. రోజు ఇట్లా మిత్రుల ఇంటికి పోకపోతే శంకర మఠానికి వెళ్ళి మహాస్వామిని దర్శించుకోవచ్చు కదరా అని విసుక్కున్నారు పాపం ఆ తండ్రి. అప్పుడు ఆ వెంకటరామప్ప, ఏ మహాస్వామి నాన్నగారు అన్నారు. శివ అపచారం రా, మహాస్వామి గారు కూడా తెలిదరా నీకో, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శృంగేరి పీఠానికి పీఠాధిపతులు రా మహాస్వామి. ఇప్పుడు మన బెంగళూరులో ఉన్న శంకర మఠంలో విడిది చేస్తున్నారా, వెళ్ళి దర్శనం చేసుకోరా, కనీసం అప్పుడైనా నీ బుద్ధి మారి సక్రంగా నడుచుకుంటావు అని చెప్పారు తండ్రి గారు. అప్పుడు ఆ వెంకటరామప్ప, ఇప్పుడేం నాన్నగారు, నేను మహాస్వామిని దర్శించుకోవాలి అంతే కదా, రేపు చేసుకుంటానులే అని విసుక్కుంటా తన గదిలోకి వెళ్ళిపోయాడు వెంకటరామప్ప. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకి ఇంటికి వచ్చేసాడు వెంకటరామప్ప. వచ్చి రాగానే శుచిగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని విభూతి రేఖలు పెట్టుకొని తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నేను మహాస్వామిని దర్శించుకొని వస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి గారు తన బిడ్డను చూసుకొని చాలా సంతోషంతో, మంచిది వెంకటరామప్ప, వెళ్ళిరా నాయన, మహాస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఉత్తరీయం తీసి నడుము కట్టుకొని ప్రవర చెప్పి సాష్టాంగం చేయడం మర్చిపోవద్దు నాయన అని చెప్పాడు పాపం. అప్పుడు ఆ వెంకటరామప్ప, సరేలేండి నాన్నగారు అని చెప్పి తన స్కూటర్ను తీసుకొని నేరుగా శంకర మఠానికి బయలుదేరాడు. శంకర మఠం చేరుకునేటప్పటికి సాయంత్రం 5 గంటలు అవుతోంది. వెంకటరామప్ప తన స్కూటర్ని అక్కడ నిలిపివేసి మెల్లగా మహాస్వామి విడిది చేస్తున్నటువంటి గది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి అంతేవాసితో, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, మహాస్వామిని దర్శనం చేసుకోవాలి అన్నాడు. అప్పుడు అంతేవాసి, ఇప్పుడు కుదరదు అని కొంచెం కటువుగా మాట్లాడాడు. ఎందుకు కుదరదు అన్నాడు వెంకటరామప్ప. ఇప్పుడు మహాస్వామి పూజలో ఉన్నారు, వీలు పడదు అన్నాడు. దాంతో వెంకటరామప్ప, నేను మహాస్వామితో ఏమీ మాట్లాడను, చూసి వచ్చేస్తాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని అడిగాడు. అప్పుడు అంతేవాసి, చెప్పాను కదా వెళ్ళడం కుదరదని అని కొంచెం గట్టిగా మాట్లాడాడు. దాంతో వెంకటరామప్పకు కోపం కట్టలు దించుకుంది. అసలే అతనికి హిందూ దేవుళ్ళన్నా పీఠాధిపతులన్నా ఎలాంటి భక్తి విశ్వాసాలు లేవో, తన తండ్రి గారు చెప్పాడు కదా అని చెప్పి వచ్చాడు. ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ఆ అంతేవాసితో, ఏమియా ఎందుకు ఆ లోపలకు పంపివో, ఇది ఆశ్రమమా లేకపోతే మ్యూజియమా, మీ మహాస్వామి ఏమైనా లోపల పులే, నువ్వేమైనా ఆయనకైనా కాపలాదారా, లోపల పోవాలంటే నేనేమైనా ప్రవేశ రుసుము కట్టి పోవాలా అని కోపంగా అరుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ గుమిగూడిపోయారు. అంతలో లోపల నుంచే మహాస్వామి గదిలో నుంచి మరొక అంతేవాసి వచ్చే అక్కడ ఉన్నటువంటి అంతేవాసితో, మహాస్వామి ఇతన్ని లోపలికి రమ్మంటున్నారు అని చెప్పాడు. దాంతో వెంకటరామప్ప అక్కడ ఉన్నటువంటి అంతేవాసిని ఒక్కసారిగా తోసుకుంటూ లోపలికి వెళ్ళారయ్యా. అంతే అప్పుడే పూజ పూర్తి చేసినటువంటి శ్రీ 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 చంద్రశేఖర భారతి మహాస్వామి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ప్రశాంతమైన చిరునవ్వుతో వెంకటరామప్పకు దర్శనమిచ్చారు. దాంతో వెంకటరామప్ప కోపం ఒక్కసారిగా ఆవిరైపోయింది. తన ఉత్తరయాన్ని తీసి నడుముకు కట్టుకొని సాష్టాంగ ప్రమాణం చేసి 2 చేతులు జోడించి నమస్కరించాడు వెంకటరామప్ప. అప్పుడు మహాస్వామి వెంకటరామప్పను చూసి, మీ సొంత ఊరు ఏది అని అడిగారు. అప్పుడు వెంకటరామప్ప, మాది పావగడ స్వామి. ఓ బేష్, అక్కడ గంగాధర అవధాని గారు బాగున్నారా అని అడిగారు మహాస్వామి. బాగున్నారు స్వామి, ఆయన మా పురోహితులు కూడా. ఓ మంచిది. సరే నువ్వు సంస్కృతం నేర్చుకున్నావా? లేదు స్వామి, ఆ దైవ భాష నేర్చుకునే అదృష్టం నాకు రాలేదు. ఏం చదువుకున్నావు? నేను MA పూర్తి చేశాను స్వామి.
ఏం చేస్తుంటావు? నేను బెంగళూరు సెంట్రల్ కళాశాలలో కన్నడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాను. ఓ మంచిదే. సరే, నువ్వు ఇందాక ఏదో మ్యూజియం, పులి, కాపలాదారు, ప్రవేశ రుసుము అన్నావు. ఇంతకు నువ్వు పులిని చూసావా? ఎంత ప్రవేశ రుసుము కట్టి చూసావన్నారు మహాస్వామి. దాంతో వణికిపోయిన వెంకట్రామప్ప, స్వామి అది గర్వంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడిన మాటలో మీ గురించి వినిందేగానే మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను. మిమ్మల్ని చూడగానే నా కోపమంతా ఆవిరైపోయి తెలియని భక్తి ఏదో నాలో అలుముకుంది స్వామి. అది తెలిసి తెలియకుండా మాట్లాడిన మాటలో నన్ను క్షమించండి స్వామి అని నమస్కరించాడు వెంకట్రామప్ప. అప్పుడు దయాసాగరుడైన మహాస్వామి, బాధపడుకు వెంకట్రామప్ప, ఇందాక అంతేవాసి నీతో మాట్లాడిన మాటలో నీకు కోపం తెప్పించాయి కదా అన్నారు. అప్పుడు ఆ వెంకట్రామప్ప 2 చేతులు జోడించి ఏమీ మాట్లాడకుండా మహాస్వామినే చూస్తున్నారు. అప్పుడు మహాస్వామి, వెంకట్రామప్ప, ఇందాక నీతో మాట్లాడినటువంటి అంతేవాసినే మన హిందూ సనాతన ధర్మంలో క్షేత్రపాపి అంటారు. మామూలుగా క్షేత్రపాపులు ఇలాంటి ఆశ్రమాల్లో, దేవాలయాల్లో ఉంటారు. భగవంతుడు తన భక్తుల్ని పరీక్షించడానికి ఈ క్షేత్రపాపుల్ని ఉపయోగిస్తుంటారు. ఈరోజు భగవంతుడు పెట్టిన పరీక్షలో నువ్వు తప్పావు, కోపానికి వశుడైపోయావు. ఆ కోపం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తాయి జీవితంలో. నీకు మన హిందూ ధర్మమన్నా, సనాతన ధర్మమన్నా నీకు ఎలాంటి భక్తి విశ్వాసాలు లేవు. వెంకట్రామప్ప, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, భక్తి అందరికీ అలవడదు. అలా ఎవరికైనా భక్తి అలవడిందంటే ఆ వ్యక్తి తన పూర్వ జన్మల నుంచి సంస్కరింపబడుతూ వస్తున్నాడని గుర్తు. నువ్వు ఒక పని చేయి, ఇక నుంచి నీకన్నా వయసు ఎక్కువ ఉన్న వారి పట్ల భక్తితో ప్రవర్తించు, మర్యాదగా ప్రవర్తించు. క్రమంగా ఆ లక్షణం నిన్ను భగవంతుడి యొక్క భక్తి వైపుగా మరలిస్తుంది. బాగా గుర్తుపెట్టుకో వెంకట్రామప్ప, దేవాలయాల్లో, పుణ్య ప్రదేశాల్లో, ఆశ్రమాల్లో ఎవరితోనూ తగు పడవద్దు. అది భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని ఇచ్చి ఆశీర్వదించి పంపించారు మహాస్వామి. వెంకట్రామప్ప ఏదో తెలియని ఆనందం గుండెల నిండా నిండిపోగా మహాస్వామికి మరొక్క మారు ప్రణామం చేసి మెల్లగా గది నుంచి బయటకు వచ్చాడు. వస్తే అక్కడ అందదాకా వాదులాడినటువంటి అంతేవాసి ఉన్నారు. ఆ అంతేవాసితో 2 చేతులు జోడించి, అయ్యా నన్ను క్షమించండి, ఇందాక మీతో నేను అమర్యాదగా ప్రవర్తించాను, అది నా తప్పు, ఇంకోసారి అలా చేయను అని చెప్పి ఆ వ్యక్తికి నమస్కరించి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి అంతేవాసి ఆశ్చర్యంతో చూస్తుండిపోయాడు. ఏమయ్యా, 10 నిమిషాల ముందే నాతో ఇలా మాట్లాడాడే, ఇప్పుడు ఇంత వినయంగా మాట్లాడుతున్నాడని అవి ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ యొక్క వెంకట్రామప్ప తన యొక్క స్కూటర్ను తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు. చల్లని గాలి తగులుతున్న ఆ వెంకట్రామప్ప మదిలో ఆలోచనలు మాత్రం వేడిగా రివ్వున తిరుగుతున్నాయి. నేను ఎందుకు ఇలా కోపానికి వసుడైపోయాను? ఇంత చిన్న విషయానికి కోపానికి వసుడైపోయానే. మహాస్వామి కనుక నా కోపాన్ని సరిదిద్దకుండా ఉంటే నీ జీవితంలో మరిన్ని తప్పులు చేసేవాడిని కదా అని ఆ వెంకట్రామప్ప తదుపరి రోజుల్లో గొప్ప శివభక్తుడిగా మారిపోయాడు. అతని ప్రవర్తన చూసి తన తండ్రి గారు, ఆ ఇంటిల్లిపాది ఎంతో సంతోషపడ్డారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. ఆ వెంకట్రామప్ప మహాస్వామిని అన్నేసి మాటలు మాట్లాడినా మహాస్వామికి కోపం రాలేదు. ఆ యొక్క వెంకట్రామప్ప తండ్రి గారిని చూసి ఇతని క్షమించేశారు. మహాస్వామి శారదమ్మకు చేసిన ప్రార్థన ఈ యొక్క వెంకట్రామప్ప జీవితాన్ని మలుపు తిప్పింది. అందుకే 10 నిమిషాలకు ముందు ఆ యొక్క అంతేవాసితో అంత గట్టిగా మాట్లాడినటువంటి వెంకట్రామప్ప ఎంతో వినయంతో మాట్లాడి ఒక గొప్ప భక్తుడిగా మారిపోయాడు. అందుకే ఒక ధర్మాత్ముడు చేసే ప్రార్థన వెంటనే వాయు వేగంతో ఆ పరబ్రహ్మాన్ని చేరుకుంటుంది. ఆ ప్రార్థనని భగవంతుడు తప్పకుండా కటాక్షిస్తాడు. ఇక్కడ ఈనాటి మన సుందరకాండ శ్లోకంలో ఆ సీతమ్మ తల్లి చేసిన ప్రార్థనను కూడా ఆ దేవతలు కటాక్షించారు. సీతమ్మ తల్లి చెప్పిన ఈనాటి మన సుందరకాండ శ్లోకాన్ని మరొక్క మారు మననం చేసుకుంటూ, నమోస్తు వాచాస్పతయే సా వజ్రనే స్వయంభువే చైవ హుతాసనాయ అనేన చ ఉక్తం యదిదం మమ అగ్రతో వనౌకస తచ్చ తదాస్తు నా అన్యదా. రోజు రామాయణంలో ఒక్క పేజీ అయినా చదువుతాం, జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం. మరొక్క రోజు మరొక్క మహత్తరమైన సుందరకాండ శ్లోకంతో కలుసుకుందాం. ప్రణామం.